సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాయకత్వంలోని జిఎస్టి కౌన్సిల్ కొత్త జిఎస్టి రెజ్యూమ్ని ప్రకటించింది. అంటే ఈ రెజ్యూమ్ ప్రకారం ఉన్న స్లాబులను తగ్గించారు. ఇంత గతంలో ఇప్పుడు దాదాపుగా 4 స్లాబులు ఉండేవి. 5%, 12%, 18%, 28%. ఆ స్లాబులను ఇప్పుడు 5%, 18%, 40%కి తగ్గించారు. ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు కొన్ని వస్తువులు అంటే లైఫ్ సేవింగ్ డ్రగ్స్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వీటి మీద పన్నులు కొన్నిటి మీద తీసేశారు. కొన్నిటి మీద 5% ట్యాక్స్ విధించారు. అట్లాగే నిత్యావసర సరుకుల మీద కూడా 5% నుంచి 18%, 12% వరకు ఇట్లా ట్యాక్సెస్ తగ్గించారు. ఇది సామాన్యుడికి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నారు. నిజానికి ప్రధాని మోడీ దీపావళి కల్లా మీకు వరాలు ఇస్తామని చెప్పారు. అంటే ఆ దీపావళికి ఇవ్వాల్సిన వరాలని దసరా నుంచే ముందుకు తీసుకురావటం ఎందుకనేది మనం పరిశీలిస్తే దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ అమెజాన్లు, ఫ్లిప్కార్ట్లు ఇట్లాంటి ఆన్లైన్ చైన్స్లో ఇప్పుడు దసరా, దీపావళి ధమాకాలు పెడుతూ ఉంటారు కదా. ప్రభుత్వం కూడా ఇప్పుడు అట్లాగే దీపావళికి పెట్టే బదులు దసరాకి ముందే పెడితే ధమాకా మంచిదని చెప్పేసి ఆలోచించింది. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ట్యాక్స్ లాస్ అవుతుందో ఇప్పుడు ఈ స్లాబులు తగ్గించడం, పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్సెస్ తగ్గించడం వలన దాదాపుగా జిఎస్టీ వసూళ్ళలో 45,000 కోట్ల నుంచి 85,000 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకి నష్టం కలుగుతుందని ప్రభుత్వ అంచనాలు చెప్తున్నాయి. అయితే ప్రతిపక్షాలకు సంబంధించిన 8 ప్రతిపక్షాల రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ లాస్ దాదాపుగా 1.5 lakhs నుంచి 2.5 lakhs వరకు, క్రోర్స్ వరకు 1.5 lakh crores నుంచి 2.5 lakh crores వరకు ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల తమకు రాష్ట్రాలకు వచ్చే వాటా తగ్గుతుంది. ఆ వాటా తగ్గిన దానికి తాము 5 సంవత్సరాల పాటు కాంపెన్సేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా ఇట్లా ఈ పన్ను రేట్లు తగ్గించడం, ఈ సర్దుబాట్లు వీటన్నిటి వలన రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే నష్టానికి కేంద్ర ప్రభుత్వం పరిహారం ఇచ్చేది. అయితే ఆ పరిహారం ఇవ్వటం అనేది 2022 నుంచి ఆపేశారు. అందుకని ప్రస్తుత పరిస్థితుల్లో తమకి పరిహారం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. ఇంకా ఈ దీపావళికి రావాల్సింది దసరాకి రావటం కారణం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పే లాజిక్ ఏంటంటే ఇప్పుడు మనం ట్యాక్స్ రేట్లు తగ్గిస్తాం వల్ల దేశంలో కన్జంప్షన్ పెరుగుతుంది. అంటే సరుకుల ధరలు తగ్గుతాయి కాబట్టి నిత్యావసర సరుకుల ధరలు కానీ ఇవన్నీ తగ్గుతాయి కాబట్టి ప్రజల కన్జంప్షన్ పెరుగుతుంది. బహుశా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దీపావళి ధమాకాకి ముందే దసరా ధమాకా కూడా పెడితే దసరా ఫెస్టివల్ సేలు, దీపావళి ఫెస్టివల్ సేలు కలిపి ముప్పడిగా అమ్మకాలు జరగటం వల్ల అమ్మకాల నుంచి అంటే వాల్యూమ్ పెరగటం వల్ల ఒకవేళ ట్యాక్స్ రేట్ తగ్గించడం వల్ల వచ్చిన లాస్ కూడా కాంపెన్సేట్ అయ్యిద్దని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఇన్ఫ్లేషన్ కూడా దీనివల్ల 1.1% తగ్గుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే మొత్తంగా చూస్తే ఇప్పుడు అసలు ఈ జిఎస్టీకి సంబంధించిన వ్యవహారం మీద రకరకాల అభిప్రాయాలు, ఆర్థికవేత్తలు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకేమో ఏదో నిత్యావసర సరుకుల దగ్గర ఈ ముందు హెల్త్ పాలసీస్, ఇన్సూరెన్స్ పాలసీల మీద జిఎస్టీ వేయటం అనేది చాలా అది అసలు అబ్సర్డ్ అనమాట. అయితే వేసిన దాన్ని ఇప్పుడు తీసాము అని చాలా ఉదారంగా ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇప్పుడు దీంట్లో చాలా షరతులు పెట్టారు. ఇది తగ్గించిన దాంట్లో కూడా ఇప్పుడు మోటార్ సైకిళ్ళు కానీ, కార్లు కానీ లో ఎండ్ అయితే 18% ట్యాక్స్, అదే హై ఎండ్ అయితే 40% ట్యాక్స్ కట్టాలి. ఈ రకంగా కొన్ని అట్లాగే దుస్తులు కానీ లేకపోతే లెదర్కు సంబంధించిన షూస్ ఇట్లాంటివి కానీ 2,500 లోపునైతే దానికి తక్కువ ట్యాక్స్ పడుతుంది. 2,500 దాటితే 18% కట్టాల్సి వస్తుంది. అట్లాగే పెన్సిళ్ళు, ఇది అట్లాగే ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు పాప్కార్న్లో దాంట్లో కలిపే మసాలాను బట్టి 0% నుంచి 28% వరకు ట్యాక్సెస్ పెడుతున్నారు. అంటే ఇదంతా ఒక రకంగా అంటే దొంగ దెబ్బ తీయటం లాగా ప్రతిదానికి షరతులు పెట్టి కొంత లాస్ని కవర్ చేసుకుందాం అనే తెలివిని వాళ్ళు ఉపయోగిస్తున్నట్టు కనిపిస్తుంది. అట్లాగే సిన్ గుడ్స్ అంటే ఈ గుట్కాలు,
ఇవన్నీ ఇట్లా ఇటు సిగరెట్లు, గుట్కాలు వంటి వస్తువుల మీద 28% నుంచి 40% ఇప్పుడు పెంచారు. ఈ ట్యాక్స్ పెంచారు. ఈ ట్యాక్స్ రేట్లు ఈ జాబితా ఇప్పటికే మీరు చూసుంటారు కాబట్టి దీని గురించి ఈ జాబితాని మళ్ళీ నేను వదిలివేసే అవసరం లేదు. అంటే ప్రధానంగా ఇప్పుడు జీఎస్టీకి సంబంధించిన మొదటి లక్ష్యం ఏంటంటే దేశవ్యాప్తంగా ఇంతకుముందు గతంలో ఏపీ జీఎస్టీ అంటే ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. అంటే స్టేట్ జనరల్ సేల్స్ ట్యాక్స్, సిఎస్టీ, అట్లాగే ఆక్ట్రాయి రకరకాల పన్నులు ఉండేవి. ఈ పన్నులన్నింటినీ కాకుండా సింగిల్ పాయింట్లో తీసుకొస్తే ముందు వ్యాట్ తీసుకొచ్చారు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని చెప్పేసి. సింగిల్ పాయింట్ ట్యాక్స్ సింగపూర్ లాంటి దేశాల్లో మళ్ళీ సింగిల్ పాయింట్లో అంటే అన్ని వస్తువులకి అన్ని రాష్ట్రాల్లో ఒకటే రకమైన ట్యాక్స్ రేటు విధించడం వలన మనకి కన్ఫ్యూజన్ ఉండదు. అంటే ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పన్ను ఉంటాము. దానివల్ల ఏంటంటే ట్రేడ్లో కూడా తేడాలు వస్తున్నాయి. సరుకులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రేటు ఉంటాము. అంటే ఇక్కడ తక్కువ ఉంటే అక్కడ ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి సరుకు రావటము, లేకపోతే ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి పోవటం, ఈ కన్ఫ్యూజన్ అంతా లేకుండా మొత్తం సింగిల్ పాయింట్ దేశవ్యాప్తంగా సింగిల్ పాయింట్ ట్యాక్స్ కట్టాలనే లక్ష్యంతో అసలు జీఎస్టీ తీసుకొచ్చారు. నిజంగా జీఎస్టీ అమలు జరుపుతున్న సింగపూరు, ఆస్ట్రేలియా వంటి కొన్ని దేశాల్లో వాళ్ళు 1-2 స్లాబ్లు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనకి దాదాపుగా మొన్నటి వరకు 4 స్లాబులు మెయింటైన్ చేశారు. ఇప్పుడు వాటిని 3 స్లాబులు చేసినప్పుడు కూడా ఆ 3 స్లాబుల్లో కూడా మళ్ళీ లోపల లిటికేషన్లు ఉన్నాయి. అంటే ఇదే ఇందాక నేను చెప్పినట్టు ఆ ఎస్యూవీ కొంటే 40%, మామూలుగా లో ఎండ్ కారు కొంటే 18%. అయితే ఈ మధ్య మార్కెట్లో కార్ల అమ్మకాలు చూస్తే ఎంట్రీ లెవెల్ కార్లు కొనేవాళ్ళు తగ్గిపోయారు, ఎస్యూవీ కార్లు కొనేవాళ్ళు పెరిగారు. అంటే ఇప్పుడు ఈ లగ్జరీ గుడ్స్ లేకపోతే హై ఎండ్ కార్లు కొనేవాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మేము ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. ఇది 30%, 40% వరకు ఒక్కో స్లాబ్లో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. ఆ కట్టిన తర్వాత వచ్చిన డబ్బుకి మళ్ళీ జీఎస్టీ పేరుతో 40% కడతాం అంటే ఇది ట్యాక్స్ టెర్రరిజం కదా అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. నిజంగా ఇంతకుముందు కూడా ఎవరో వ్యాఖ్యానించినట్టు ఇండియాలో ట్యాక్సెస్ ఎట్లా ఉన్నాయంటే మొత్తం దాదాపుగా పౌరుడు సంపాదించే ఆదాయంలో దాదాపు సగం తీసేసుకుంటున్నారు. అంటే సగం చెల్లించాల్సి వస్తుందన్నమాట. ఇది ఎంత మాత్రం సరైన పద్ధతి కాదని విమర్శలు వచ్చినాయి. అంటే అంతేకాకుండా ఇప్పుడు ఇంకొకటి చేతన్ భగత్ నవలా రచయిత, ఆయన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా కూడా పనిచేశారు, ఐఏఎంలో చదువుకున్నాడు. ఆయన ఒక సందర్భంలో చెప్పాడు, ఇప్పుడు అసలు ఈ ట్యాక్స్లు ఏంటో, ఈ జీఎస్టీ విధానం, జీఎస్టీకి సంబంధించిన రూల్స్, ఇంత ఫైనాన్షియల్ మార్కెట్స్ ఇవన్నీ చదువుకున్న మాకే అర్థం కావట్లేదు, ఇంకా మామూలు వాళ్ళకి ఏం అర్థమవుతాయి అని చెప్పాడు. ఇంకోటి ఏంటంటే ఆయన విమర్శ, అమెరికా లేకపోతే ఇతర దేశాల్లో వాళ్ళందరూ కూడా కొత్త యాప్లు పెట్టి తమ ట్రేడ్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి కొత్తగా అని చూస్తుంటే ఇండియాలో ఈ కమర్సమ్ మెథడ్స్, జీఎస్టీ ఫారాలు నింపటము, జీఎస్టీ ఆఫీసుల చుట్టూ తిరగటము, ఈ సాఫ్ట్వేర్ లోడ్ చేసుకోవటం, వీటి మీద మన వ్యాపారులు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అసలు ఇంత కాంప్లికేటెడ్గా అంటే ఇప్పటికి కూడా సంస్కరణలు తీసుకొచ్చారు కానీ ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ మార్చుకోవాలి కొత్త రేట్లు వచ్చాక. అట్లాగే ఈ ఒక్కోసారి ఆ జీఎస్టీ చెల్లించే పోర్టల్ పనిచేయదు. ఆ పోర్టల్ పనిచేయని టైంలో ఫారాలు ఫిల్ చేయటం లేకపోతే వాటిని సబ్మిట్ చేయటం చేయకపోతే వాటికి సంబంధించిన పెనాల్టీలు పడతాయి. అంటే నిజమైన సంస్కరణలు అంటే ఆ పని ఈజీగా అంటే తేలిగ్గా ఉండాలి పని. పన్ను చెల్లించడం బాధాకరంగా ఉండకూడదు. ట్రేడరు అంటే ఇప్పుడు మనం చెప్తుంది ఏంటంటే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఉపాధి పెరగాలి అంటే మనకు అన్నీ సులభతరంగా ఉండాలి. కేవలం ఏదో ట్యాక్స్ రేట్లు తగ్గించాము, ఇప్పుడు దీనివల్ల ఏదో ఒకసారిగా నిజానికి ట్రంప్ టారిఫ్ దెబ్బకి ఇవి తగ్గించారని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కేవలం ఏదో రేట్లు తగ్గించామని ప్రచారం కోసం కాకుండా మొత్తంగా కూడా జీఎస్టీ విధానాన్ని సరళపరచాలి. మొత్తంగా కూడా ట్యాక్స్ రేట్లు తగ్గించడంతో పాటు లిటికేషన్ లేకుండా సింగిల్ పాయింట్కి మొత్తం తీసుకొచ్చే పని చేస్తే మంచిదని చెప్తున్నారు. అట్లాగే ఆహులువాలియా ఉన్నారు, మాంటెక్ సింగ్ ఆహులువాలియా ఇంతకుముందు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా పనిచేశారు. ఆయన ఏం చెప్తున్నారంటే అసలు ఈ రకం కాదు, మొత్తంగా కూడా 14% సింగిల్ పాయింట్ చేసేయండి, 6% స్టేట్స్కి ఇవ్వండి, 6% కేంద్రం ఉంచుకొని 2% లోకల్ బాడీస్కి ఇవ్వమంటున్నారు. ఎందుకంటే లోకల్ బాడీస్లో ఇప్పుడు వాళ్ళకి నిధులు ఏమి ఉండలేదు, ఈ పంచాయతీరాజులు కానీ మున్సిపాలిటీలు కానీ, వాటికి ఈ రకంగా చేస్తే 2% వాళ్ళకి వస్తుంది, సమగ్రంగా అభివృద్ధి చెందడానికి ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందని చెప్పేసి చెప్తారు. ఆ సూచనను కూడా గవర్నమెంట్ పరిశీలిస్తే బాగుంటుంది.